కర్కాటక రాశి, పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2. ఆదాయం బాగుంటుంది, అలాగే ఖర్చులు కూడా తక్కువగానే ఉన్నాయి. అలాగే రాజపూజ్యం 7, అవమానం 3. అందుచేత ప్రశంసించేవారు ఉంటారు, విమర్శించేవారు కూడా తక్కువగానే ఉంటారు. ఈ రాశి వారికి శని 9వ స్థానం సంచారం వల్ల శుభ ఫలితములు పొందుతారు. కొన్ని ఆటంకములు వచ్చినప్పటికీ కూడా ఆ అవరోధాలని దాటి ముందుకు సాగుతారు. ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం చాలా శ్రేయోదాయకంగా ఉన్నది. విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. అలాగే పరిశ్రమలు, వ్యాపారములు సాగించే వారికి ఈ యొక్క సంవత్సరం అనుకూలమైనటువంటి కాలం. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అదేవిధంగా కుటుంబంలో అన్యోన్యతకి విఘాతం కలిగే అవకాశాలు ఉంటాయి. వాటిని సరిదిద్దుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ సంవత్సరం విష్ణుమూర్తికి అలాగే గణపతికి పూజ చేసుకోవడం వల్ల శుభ ఫలితాలని పొందుతారు. ఈ రాశివారికి ఈ సంవత్సరం అన్ని విషయాల్లోనూ కూడా ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉన్నది. విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. క్రీడారంగంలో ఉన్నవారు విజయాలు సాధిస్తారు. రాజకీయ నాయకులకి కొన్ని ఇక్కట్లు తప్పవు, కానీ వారు అన్ని విషయాల్లో సమగ్ర అవగాహనతో ముందుకు సాగుతారు. తద్వారా ఈ యొక్క రాశివారందరూ కూడా చాలా క్షేమాన్ని పొందుతారు. శుభం.